తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ముగిసింది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశానికి 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా సమాచారం. అంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం పిలుపిచ్చారు. ఇక పార్టీలో ఏవైనా విభేదాలుంటే ఎన్నికల కంటే ముందే పరిష్కరించుకోవాలన్నారు. ఇక కాసేపట్లో సీఎం ఢిల్లీ బయలుదేరనున్నారు. రేపు కాంగ్రెస్ పెద్ద నేతలతో సమావేశమైన కులగణన రిపోర్ట్ అందించనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం సిఎల్పి భేటీ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సిఎల్పి సమావేశం అత్యంత కీలకంగా మారిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈరోజు దీనికి సంబంధించిన సిఎల్పి సమావేశంలో అనేక అంశాలు చర్చించుకునే ఆస్కారం ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఈ సిఎల్పి సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రధాన చర్చ జరిగే ఆస్కారం సైతం జరుగుతున్నది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాల్లో ప్రజలు తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం సైతం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా కులగణన ప్రధాన ఎజెండాగానే ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి కీలకంగా ఈ రోజు ఈ ప్రధాన అంశాలపై చర్చించే ఆస్కారం సైతం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే 10 మంది అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కూడా ఈ రోజు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ సైతం వీళ్ళకు నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు డుమ్మా కొట్టారు. ఇది కూడా ఒక చర్చనీయాంశంగానే మారి చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు అంశాలు చర్చించే ఆస్కారం ఉంది. మరి ఇప్పటికే ఈ సిఎల్పి సమావేశంలో అనేక అంశాలు చర్చిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ప్రధాన అంశాలతో పాటు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈరోజు ప్రభుత్వం సైతం అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకమైన సమావేశంలో అనేక కీలకమైన అంశాలు సైతం చర్చిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే బీసీ కులగణన ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక అంశాలతో కూలిన ఈ బీసీ కులగణన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పకడ్బందీగా అమలు చేస్తూ పక్కా సర్వేతో ఈ రోజు ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా దీన్ని ఈ రోజు కేంద్ర ఏదైతే అధిష్టానానికి సైతం పంపించే ఆస్కారం ఉంది. దీనిపై మరి కాసేపట్లో సిఎల్పి భేటీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ అంశాలతో పాటు ఏదైతే కేబినెట్ విస్తరణతో పాటు ఎస్సీ వర్గీకరణ, కులగణనపై ప్రధానంగా చర్చించే ఆస్కారం ఉంది. సో ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం ప్రధాన ఎజెండాలతో ముందుకు పోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా చేస్తూ ఈ రోజు ముందుకు పోతున్నారు. ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సైతం దిశానిర్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటు సైతం జరుగుతున్న నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యంలో వాటిని కూడా చర్చించే ఆస్కారం సైతం ఉంది. ఎందుకంటే ఈ రకంగా ఈ రోజు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో సిఎల్పి సమావేశంలో పెద్ద ఎత్తున ఈరోజు ఈ అంశాలపై చర్చించే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమై అక్కడ ఈ రిపోర్ట్ ని సైతం అటు అధిష్టానానికి సమర్పించే ఆస్కారం సైతం ఉంది. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ ధనంజయ్.